సమయంలో వర్తమానం ఉంటుంది. దానికంటే ముందు ఎలిషారావు పాస్టర్స్ ప్రెసిడెంట్ అయినటువంటి సోదరుడు వచ్చి ప్రార్థన చేస్తారు. దేవుని వర్తమానం కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. వర్తమానం కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరలోకములోన పరిశుద్ధుడని పొగడబడుచున్న మా ప్రియ యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇంతవరకు పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభా. ఈ సమయంలో వర్తమానంలోనికి నీ దాసులను ఆయన బోధించడానికి సిద్ధపడి ఉంటుండగా, అయా నీ దాసుని తండ్రి నీ ఆత్మచేత అభిషేకించి ప్రభా తన నోటికి బోరగా వాడుకొని నీ జీవపు మాటలు ప్రభా నీ దాసుని ద్వారా మీరు మాట్లాడి వినిపించమని, విన్నటువంటి నీ జీవపు మాటలు విన్న ప్రతి ఒక్కరిలోనూ మా జీవితంలోనూ అన్వయించుకొని ఈ 2025 సంవత్సరంలో ఇంకను నాయన ఆత్మీయ బలాన్ని పొందుకొని ఆశీర్వదించబట్టుకు సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. సమయంలో మనము దేవుని సందేశాన్ని వింటాం. మన మధ్య శాంతి కుమార్ బ్రదర్ ఉన్నారు. వారు వచ్చి మొదటి వర్తమానాన్ని అందజేస్తారు. అన్నకి సమయాన్ని సమయంలో వర్తమానానికంటే ముందు బైబిల్ పల్లవి మనము పాడుకుందాం. What a wonderful treasure, gift of God without measure, we will travel together, my Bible and I. ఎంత అద్భుత దానమో, అనంత దైవవరమో, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం నుండి 46వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం నుండి 45వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని అది దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. నేను 46 వరకు అన్నాను, మీరు ఇంకా ఎక్స్ట్రా చదువుతున్నట్టు చాలా సంతోషం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు ఈ యొక్క మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మొత్తము 7 ఉపమానాలు ఉన్నాయి. ఇంకోటి కూడా చిన్న ఉపమానం, అది కూడా కలుపుకుంటే 8 అవుతాయి, కానీ సాధారణంగా కలుపుకోరు. లాస్ట్ దాన్ని హౌస్ హోల్డర్, ప్యారబుల్ ఆఫ్ హౌస్ హోల్డర్ అంటారు. కాబట్టి ఈ ప్యారబుల్ అంటే అర్థం ఏంటంటే దాని డెఫినేషన్ an earthly story with a heavenly meaning. చూసారా, పరలోక మర్మాన్ని బయలుపరచడానికి చెప్పే భూలోక కథ అని దాని యొక్క భావం.
ఆ రీతి యేసు ప్రభు మరి కొన్ని దృష్టాంతాలను చెప్పుకుంటూ మరి ఉపమానాలు చెప్పుకుంటూ తాను ఉపదేశించడం పలుమార్లు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు ఇప్పుడు రెండు ఉపమానాలను మనం చూసాం. ఒకటేమో దాచబడిన ధనం, హిడెన్ ట్రెజర్. ఆ తర్వాత రెండవది మరి ప్రైజ్లెస్ పర్ల్, అంటే సాటి లేని ముత్యం. ఆ రీతిగా ఈ రెండు విషయాలను గురించి ఇక్కడ ఈ రాత్రి వేళ మనం అధ్యయనం చేయబోతూ ఉంటున్నాం. ఇక్కడ వాక్యంలో పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది అనే మాట చూసాం. ఈ యొక్క మరి ట్రెజర్, ఈ ధనాగారం అనేది పొలములో దాచబడింది. ఇట్ వాస్ హిడెన్. ఎవరు దాచిపెట్టుకున్నారు? ఆ పొలం వాళ్ళు దాచిపెట్టుకునవచ్చు. చూసారా? ఈ దాచిపెట్టుకునేటువంటి అలవాట్లు ఉన్నవి. చూసారా? మరి ఇది మొదటి శతాబ్దంలో యేసు ప్రభు చెప్పాడు కాబట్టి మొదటి శతాబ్దంలో బ్యాంకులు లేవు. దాని ఈ రోజుల్లో అయితే ఎవరు పొలంలో గుంటలు తవ్వి డబ్బులు దాచిపెట్టుకోరు. ఎందుకంటే బ్యాంకులు ఉన్నాయి, ఎన్నో బ్యాంకులు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటారు. ఆ రీతి మరి ఆ విధంగా ఆ రోజుల్లో ఇంకొక పద్ధతి కూడా ఉండేది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అంటాడు, ఆ యొక్క సావుకారుల దగ్గర మీరు ఎందుకు దాచిపెట్టలేదని. అది కూడా ఒక పద్ధతి ఉండేది. ఆ రోజుల్లో బ్యాంకులు లేవు కాబట్టి సావుకారుల దగ్గర దాచిపెట్టు. మరి ఇది మామూలు ధనం కాదు. వజ్ర మరి వైడూర్యాలు, రత్నాలు, రాసులు అటువంటివి ఉండవచ్చు. దాన్ని బట్టి చాలా కాస్ట్లీ కాబట్టి వాళ్ళు భూమిలో దాచిపెట్టుకున్నారు. ఆ విధంగా మరి నిజాం కాలంలో కూడా మరి ఏం చేసేవాళ్ళు? రాగి బిందెలల్లో ధనాన్ని దాచిపెట్టుకునేటువంటి వాళ్ళు. నా బాల్య దినాల్లో మరి ఒక ముస్లిమ్స్ వాళ్ళ ఇంట్లో మరి క్రైస్తవ మిషనరీలు అద్దెకు దిగారు. ఆ తర్వాత వాళ్ళ తోటమాలి ఒక గుంట దవ్వుతుంటే లోపల ఒక రాగి బిందె కనిపించి ఆఖరికి దాన్ని విపదీసి చూస్తే లోపలంతా కూడా వెండి. ఆ తర్వాత ఆ రోజుల్లో వెండి నాణాలు హాలి రూపాయలు అని ఉండేది. మేము ఎక్కాలు నేర్చుకునేటప్పుడు 12 ఎక్కం మళ్ళీ ఇంకొకటి 16 ఎక్కం నేర్చుకోవాలి. 16 ఎక్కాన్ని కల్దారు రూపాయలు, అంటే బ్రిటిష్ వాళ్ళ రూపాయి. దానికి 16 అణాలు, దానికి విలువ ఎక్కువ. తర్వాత హాలి రూపాయ, ఇది మరి 12 అణాలు కాబట్టి దీనికి విలువ తక్కువ. కానీ ఇదే స్వచ్ఛమైన వెండి. ఆ రోజుల్లో హాలి రూపాయ 1 రూపాయి ఉందంటే కరెక్ట్ 1 తులం వెండి ఉన్నట్టు, అంత స్వచ్ఛమైన వెండి ఉండేది. కానీ బ్రిటిష్ రూల్ ఉండేది కాబట్టి ఆ డబ్బుకి ఎక్కువ విలువ అనేది ఉండేది. అట్లా మరి ఆ విధంగా ఈ రాగి మీద నిండా హాలి రూపాయలు కూడా ఉన్నాయంటే అవి ఇంకా వెండి అన్నట్టు, ప్యూర్ సిల్వర్ అని దాని యొక్క అర్థం. మరి ఇంకొక కారణాన్ని కూడా మనం బాగా పరిగణలో తీసుకుంటే, ఇజ్రాయెల్ దేశం యుద్ధాలకు పుట్టినిల్లు. ఇప్పుడు కూడా జరుగుతున్నాయా లేదా? హమాస్కు ఇజ్రాయెల్కు మధ్యలో జోరుగా యుద్ధం జరుగుతూ ఉంటుంది 2.5 సంవత్సరాల నుండి. ఇక రష్యాకు ఉక్రెయిన్కు మధ్యలో 3.5 సంవత్సరాల నుండి యుద్ధం జరుగుతూనే ఉంది. అది ఎప్పుడు ఆగుతాయో ఈ యుద్ధాలు మనకు తెలియదు, ప్రభువుకే తెలుసు. అట్లా అని ప్రార్థనలు చేస్తున్నాం, అవి ఆగాలి, సంధి కుదరాలి, సమాధానం సంతరించుకోవాలని ప్రార్థనలు అయితే చేస్తున్నాం. దేవుని చిత్తం. రెండవ రాకడ కూడా వస్తే ఇంకా చాలా సంతోషం. దీంట్లోని క్రీస్తు విరోధి వాడు దూరబడి దానికంటే ముందే మనం ఎత్తబడే సంఘంలో ఉంటాము. మధ్యాకాశంలో అక్కడ ఆలియా నుండి పోయి మళ్ళీ ఎక్కడ కలుసుకుంటాం. మధ్యాకాశంలో అక్కడ కలుసుకొని అక్కడ ఈరోజు 3 రోజులు అంతే. అక్కడ ఎన్ని రోజులు? 7 సంవత్సరాలు. 3 రోజులకే సంబరాలు ఇక్కడ. అక్కడ 7 సంవత్సరాల సంబరాలు అక్కడ జరుగుతాయి. అట్లా సరే, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు ఏం చేసేవాళ్ళు? శత్రువులు దొరబడి దోపిడీలు చేసేవాళ్ళు. చూసారా? కొల్ల సొమ్మును కొల్లగొట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు.
ఇళ్లలో దొరబడి కూడా లూటీ చేసేవాళ్ళు. మరి అందును బట్టి ఇది ఇంకొక కారణం. యుద్ధాలు జరిగినప్పుడు వాళ్ళ యొక్క సొమ్ము పోకుండా వాళ్ళు పదిలంగా చాలా లోతైన గుంట దవ్వుకొని దాంట్లో వాళ్ళు రాగి మిందెల్లో పెట్టుకొని వాటిని దాచుకునేటువంటి వాళ్ళు. మరి ఆ విధంగా ఒక అతనికి అనుకోని రీతిగా ఇవి దొరికాయి. అతన్ని వెతకలేడు, ఇట్ ఈజ్ బై యాక్సిడెంట్. చూసారా, అనుకోని రీతిగా ఈ ట్రెజర్, ఈ యొక్క ధనాగారం అతనికి దొరికింది. మరి ఆ విధంగా మరి దొరికినప్పుడు వెంటనే అతను తీసుకొని ఆయన ఇంటికి వెళ్ళొచ్చు. వెళ్ళినా కూడా తప్పేం లేదు. ఇజ్రాయెల్ రూల్ ప్రకారం మరి దారిలో దొరికింది కానీ పొలంలో దొరికింది కానీ తీసుకొని వెళ్ళొచ్చు. కానీ అది అట్లా దొరకలేదు, పొలం లోపల దొరికింది. అంటే బహుశా ఈ పొలాన్ని అతను మరి సేద్యం చేస్తున్నాడో ఏమో మనకు తెలియదు. దేని కొరకు గుంట దువ్వాడో, బావి కొరకో దేని కొరకు మనకు తెలియదు. కానీ అనుకోని రీతిగా అక్కడ ఏమి కనిపించింది? ధనాగారం కనిపించింది. అట్లా మరి అప్పుడైనా తీసుకొని వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. అతనిలో నిజాయితీ లేకపోతే అప్పుడన్నా దాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి దాచిపెట్టుకోవచ్చు. నిజాయితీ పరుడు కాబట్టి ఏం చేశాడు? దాన్ని కొన్నాడు. తనకున్నటువంటి అన్ని ఆస్తుపాస్తులన్నీ కూడా అమ్మి ఆ పొలాన్ని నాదని దాన్ని సొంతం చేసుకున్నాడు. అట్లా ఆ తర్వాత దాన్ని తాను అనుభవించడానికి ఆస్కారం అనేది ఇక్కడ లభించుట ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు దాని యొక్క ఆత్మీయ అర్థాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. చూసారా, మరి ఆ విధంగా మరి పొలము దేనికి గుర్తు అంటే లోకానికి గుర్తు. చూసారా, మత్తయి సువార్త మొదటివి 13వ అధ్యాయంలోనే ఆ యొక్క విత్తువాని గురించిన ఉపమానము, గురుగులు గోధుమలను గురించిన ఉపమానాల్లో పొలము లోకము అనేటువంటి మాట ప్రభువే చెప్పాడు. కాబట్టి ఈ పొలం అనేది లోకం. మరి లోకంలో ఏమున్నాయంటే మొదటి యోహాను 2 మరి 15 అక్కడ ఏమని అంటే లోకములో ఉన్నవంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము. కాబట్టి ఇవే మరి లోకంలో ఉన్నటువంటి శరీరాశ. చూసారా, మరి ఆ రీతిగా యేసు ప్రభువును సైతానుడు శోధించాడు. నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను. చూసారా, మరి ఆ విధంగా ఆదాము అవ్వలను కూడా తినమన్నాడు. మీరు కూడా తినండి. దేవుడు తినొద్దన్న పండుని మీరేం చేయాలి? తినాలి. అప్పుడు మీరేమవుతారు? దేవతలు అయిపోతారు. అంటే దేవునితో సమానులు అయిపోతారు. మంచి రుచిగా ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా మరి మనం చూస్తుంటాం. నేత్రాశ అంటే మరి ఆ రీతి యేసు ప్రభువుని తీసుకెళ్ళి ఆ కొండ మీద నుండి ఈ లోక రాజ్యాలన్నీ చూపించాడు. కాబట్టి ఇది బాంబే, ఇది టోక్యో, ఇది లండన్, ఇది న్యూయార్క్. నాకు ఒక్కసారి వంగి నమస్కారం చేస్తాయి, అన్నీ ఫ్రీ, ఉచితంగా మీకు ఏదో వీంది అన్నట్టు. ఎవరిది భూమి, ఎవరిది ఆకాశం, ఎవరిది? 24వ కీర్తన మొదటి వచనంలో అంటాడు, భూమియు దాని సర్వ పరిపూర్ణతయు ప్రభువైన యెహోవావే అంటాడు. ఎర్త్ ఈజ్ ద లార్డ్స్ అండ్ ద ఫుల్నెస్ దేర్ ఆఫ్ ఇట్. చూసారా, మరి వీడెవరు? వీడు కాజేసినాడు అన్నమాట. ఈజ్ ద స్క్వాటర్. ఆ రీతిగా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు నేత్రాశ దాంట్లో పడేస్తాడు. ఆ తర్వాత మూడోది జీవపు డంబం. ఏమనుకున్నావు? మా తాత గుర్రం మీద తిరిగేవాడు. అట్లా తిరిగాడో లేదో మనకు తెలియదు, కానీ అట్లా దాన్ని బట్టి అతిశయపడ్డాం. మా తాత గుర్రం మీద తిరిగేవాడు. అట్లా కాబట్టి కుటుంబాన్ని బట్టో, ధనాన్ని బట్టో, కులాన్ని బట్టో, విద్యను బట్టో, లేక ఉద్యోగాన్ని బట్టో, హోదాను బట్టో, మంత్రి పదవిని బట్టో, దేన్ని బట్టో ఒక విధమైనటువంటి అహము, ఎగో లేక అహంభావము, గర్వం అనేది వచ్చేస్తుంటుంది. పడిపోతారు, చెడిపోతారు. సరే, ఇక్కడ దేవుని వాక్యంలో మరి ఈ మాటలు చూస్తున్నాం. మరి ఇక్కడ అది మనం చూసేటువంటి విషయం. మరి యొక్క పొలాన్ని కొన్న వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు.
అట్లా తనకున్నదంతా అమ్మిగొన్నాడట. కాబట్టి ఈ పొలం ఎవరికి గుర్తంటే, ఈ పొలం అంటే నువ్వు నేను మనమే ఆ పొలం. చూసారా? ఇంకొక మాట చెప్పాలంటే సంఘం. యేసు ప్రభు తన రక్తం ఇచ్చి సంఘాన్ని కొన్నాడు. ఆ విధంగా ఎఫెసీ పత్రికలో మనం చూసినప్పుడు 5వ అధ్యాయం 25 నుండి 27 వరకు అక్కడ ఏమైనా ఉంటుందంటే, పురుషులారా మీ భార్యలను ప్రేమించడని స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏమంటాడు, మరి భార్యలారా మీ యొక్క భర్తలకు లోబడి ఉండుడని హెచ్చరికలు చేసి, యేసు ప్రభువు కూడా తన యొక్క సంఘాన్ని ప్రేమించి దాని కొరకు ఏం చేశాడు, తన ప్రాణాన్ని పరంగా పెట్టాడు అనేటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా వాక్యం అనే ఉదకంతో సంఘానికి స్నానం చేయించాడు, ఆ రీతిగా ప్రక్షాళన చేశాడు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువు తాను ప్రేమించాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. గలతీ 2:22 అని అంటాడు, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. హీ లవ్డ్ మీ అండ్ హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఫార్ మీ అంటాడు. కాబట్టి అది యేసు ప్రభు తనకున్నదంతా అమ్మిగొన్నాడట. తనకున్నదంతా మనకిచ్చాడు. చూశాను, వెండి ఇవ్వమంటే ఇస్తారు, బంగారం ఇవ్వమంటే ఇస్తారు. చూసారా? ఇంకేమన్నా ఇవ్వమంటే ఇస్తారు, కానీ ప్రాణాన్ని ఇవ్వమంటే ఇస్తారా? అక్కడ వెనకాడతారు. అట్లా ఆ విధంగా మరి అన్నకు బాగా మరి కిడ్నీలు 2 చెడిపోయాయి. ఆ రీతిగా వాళ్ళ చెల్లిది ఒక కిడ్నీ ఇవ్వమంటే ఆమె ఇవ్వలేదు, నేను ఇవ్వను. అట్లా అతనికి అన్న చనిపోయాడు కూడా. సరే, ఆమె ఇవ్వాలని ఏం లేదు, ఆమెకి ఇష్టం లేదు, ఇవ్వలేదు. మరి ఆ రీతిగా ఒక కిడ్నీ ఇవ్వాలంటేనే ఇష్టపడతాను. ఒక కిడ్నీ ఇచ్చినా ఇంకో కిడ్నీతో బతుకుతారు. చూసారా? సిడి బెంజమిన్ గారికి నేను చెప్తుంటాను, ఆయన ప్రతిరోజు ఆయన విషయం. ఆయనకు బొంబాయిలో ఆపరేషన్ చేసి ఒక కిడ్నీ తీసేశారు. ఒక్క కిడ్నీ మీదనే దాదాపు 85 ఏళ్ళు ఆయన బ్రతికారు. చూసారా? మరి ఆ విధంగా మరి ఎందుకు ఆ కిడ్నీ తీయాల్సి వచ్చిందంటే, ఆయన రక్షణ పొందకముందు బాగా త్రాగేవాడు, బీరు, బ్రాండీ, విస్కీ. ఆయన మరి ఇంజనీర్గా ఉండి మరి ఆ విధంగా ఫారిన్ కూడా వెళ్ళేవాడు కొంతకాలం. ఆయన నేవీ కాదండి, మర్కెంటైల్ నేవీ అనేది ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఆ ఓడల్లో తాను మరి నేవల్ ఇంజనీర్గా ఉండేవాడు. మరి ఆ విధంగా మరి అమెరికా, ఇంగ్లాండ్ విదేశాలకు కూడా వెళ్ళి అక్కడ బాగా త్రాగేవాడు బీరు, బ్రాండ్, విస్కీ. ఆ తాగి ఏమైపోయిందంటే కిడ్నీలు కాలిపోయి, ఒక కిడ్నీ కంప్లీట్ కాలిపోయి, దాన్ని బట్టి బొంబాయిలో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. తర్వాత బాగా అయ్యాడు, తర్వాత మారు మనసు పొందాడు, తర్వాత చీఫ్ ఇంజనీర్గా ఉద్యోగం చేశారు. ఆ తర్వాత హెబ్రోన్లో ఎల్డర్ అయ్యాడు. మరి ఇవన్నీ కూడా మరి మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ దేవుని వాక్యంలో ఇక్కడ మనం గమనించేటప్పుడు ఒక కిడ్నీ ఏమంటే ఇవ్వలేరు. ఆ రీతిగా నాకు మేజర్ ఆపరేషన్ జరిగింది నిమ్స్లో. చూసారా? యూరినరీ బ్లాడర్, తర్వాత ఇంకోటి ప్రోస్టేట్. 2 ఆపరేషన్లు ఒకటేసారి చేశారు. ఈ రెండింటి లొకేషన్ కూడా ఒకటే సైడ్ ఉంటాయి కాబట్టి దానికి 3 గంటల టైం బట్టి ఆపరేషన్. వాళ్ళు ఏం చేశారు, సడన్గా బ్లడ్ తెచ్చుకోవాలన్నారు, రక్తం తెచ్చుకోవాలి, రక్తం ఎక్కియాలన్నారు. అప్పుడు మరి నేను చెర్రీకి ఫోన్ చేశాను. అప్పుడు ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో మరి అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాడు మా బాబు. కానీ ఆ రోజు ఆ బాపట్ల సైడు మరి సేవ కొరకు వెళ్తున్నాడు. సిరిల్ బ్రదర్ సేవ కొరకు పంపిస్తే అక్కడికి వెళ్తున్నాడు. డాడీ, నేను ఇట్లా సేవ కొరకు వెళ్తున్నా, నా ఫ్రెండ్కు అప్పచెప్తా మీ విషయం, వాడు వచ్చి మీకు బ్లడ్ ఇస్తాడు. వాడు అన్నట్టే వీడేం సేవకి వెళ్ళిపోయాడు. చెర్రీ ఫ్రెండ్ వచ్చి నాకు ఒక బాటిల్ రక్తం ఇచ్చి వెళ్ళాడు. చూసారా? ఒక్క బాటిల్ ఏమంటే ఇస్తారు, 2 బాటిల్ ఏమంటే ఇస్తారా? చూసారా? పూర్తి రక్తం ఇస్తే ఏమైతే ప్రాణం పోతుంది.
లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, మానవుని రక్తమే అతని యొక్క ప్రాణం అనే మాట అక్కడ ఉంటుంది. చూశారు, రక్తం పోతే ప్రాణం పోతుంది. మరి యేసుప్రభు ఎన్ని బాటలు ఇచ్చినాడు? మరి ఒకటే, రెండా? కాదు, చివరి రక్తపు బొట్టు వరకు కూడా మనకిచ్చాడు. చూసారా? కాబట్టి దాని అర్థం టోటల్గా ఆయన ప్రాణాన్ని మనకిచ్చి మనలను కొన్నాడు. హీ పర్చేస్డ్ అస్, ఈ రిడీమ్డ్ అస్. ఆ విషయాన్ని చూస్తాం. కాబట్టి తనకున్నదంతా అమ్మి ఆ పొలాన్ని కొన్నాడు. అంటే ఈ లోకాన్ని కొనేశాడు. ఎందుకంటే ఈ లోకం సైతానుకు కబ్జా అయిపోయింది. ఆ రీతిగా 1 యోహాను పత్రిక 5:19 అంటాడు, లోకము దుష్టునికి లోబడెను అంటాడు. ఇంగ్లీష్ బైబిల్లో ద వరల్డ్ లయత్ ఇన్ వికెట్నెస్ అనేటువంటి మాట ఉంటుంది. లోకము దుష్టునికి లోబడింది. ఎట్లా లోబడింది? ఆదామవులు లొంగిపోయారు. చూసారా? వారికి బానిసలు అయిపోయారు. ఆదాం పాపం మనకందరికీ సంక్రమించి రోమా 5:12 ప్రకారం మనం కూడా లొంగిపోయినట్టు అయిపోయింది. అట్లా సైతాండు ఈ లోకాన్ని కబ్జా చేసుకున్నాడు. అది ఏంది కాదు. మళ్ళీ దాన్ని యేసుప్రభు కొనేశాడు. దాని యొక్క అర్థం ఇక్కడ దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు ఇప్పుడు దాచబడిన ధనం, హిడెన్ ట్రెజర్. మరి ఇంత పని ఆయన చేసి ఆఖరికి ఏం సంపాదించుకున్నాడు యేసయ్య అంటే సంఘాన్ని సంపాదించుకోవడానికి ఇంత వెల ఆయన చెల్లించాడంటే సంఘం అంటే ఆషామాషి కాదు. చూసారా? అది ఇట్స్ అ హిడెన్ ట్రెజర్. కాబట్టి మనము ప్రభువుకి ఎంతో ప్రశస్తమైనటువంటి వాళ్ళం. విశ్వాసులు ప్రభువునికి ఎంతో అమూల్యమైనటువంటి వాళ్ళు అని దాని యొక్క అర్థం. భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగాని పాట పాడుకుంటాం. కాబట్టి అందును బట్టి సంఘం అంటే తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు, విశ్వాసం అంటే కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు అని దాని యొక్క అర్థం. ఆ విధంగా మరి ఈ ధనము ఎట్ట దొరికిందంటే వెతకకుండానే దొరికింది. దాని అర్థం బై యాక్సిడెంట్, అనుకోని రీతిగా దొరికింది. అట్లా ముత్యమేమో వెతికితే దొరికింది. ఈ దాచబడిన ధనం వెతకకుండా దొరికింది. ఈ రెండు ఉపమానాల్లో తేడా అది. దాని అర్థం కొంతమంది ఎట్లా రక్షణలోకి వస్తున్నారంటే చూసారా? మరి వాళ్ళను ప్రభువే వెతుకుతున్నాడు, వీళ్ళు ప్రభువును వెతకడం లేదు. అది దాని యొక్క అర్థం. ఇంకా రెండవ ఉపమానం ప్రకారంగా చూస్తే ప్రభువే వాళ్ళని వెతుకుతున్నాడు అని అర్థం. ఈ రెండు వస్తుంది. ఆ విధంగా అపోస్తుడైన పౌలు ప్రభువును వెతకలేదు. హీ నెవర్ సెర్చ్, హీ నెవర్ సాట్ జీసస్, రేదర్ హీ హేటెడ్ జీసస్. ఇక్కడ వాక్యంలో మనం గమనించేటప్పుడు ఆ మాట చూస్తాం. తర్వాత రెండవ ఉపమానం ప్రకారంగా జక్కయ్య ఏం చేశాడు? ప్రభువును వెతుకుతున్నాడు. యేసు ప్రభువును చూడడానికి ఆయన మేడి చెట్టు ఎక్కాడు. ఏమొచ్చింది? ఆయన పని పెట్టుకొని అంత గొప్ప ధనవంతుడు, కోటీశ్వరుడు, ఆయనకి ఏం తక్కువ లేదు, ఆరోగ్యం బాగుంది, ధనధాన్య సిరి సంపదలు ఉన్నవి. ఎందుకు వచ్చాడు? ఏం చేయడానికి అంటే ఆయనకు రక్షణ కావాలి, పాప క్షమాపణ కావాలి, రక్షకుడు కావాలి, యేసయ్య కావాలి. కాబట్టి కొండంత ఆశ పెట్టుకొని వస్తే తండోపతండాలుగా తరలి వస్తున్నారు యేసు ప్రభు వెంట. చూడ్డానికి పొట్టివాడు కాబట్టి ఆయన మేడి చెట్టు ఎక్కి అంత పని చేశాడు. చూశారా? మరి ఆ విధంగా తన యొక్క హోదా విషయం కూడా ప్రక్కకు పెట్టేశాడు. నేను యేసయ్యని ఈరోజు చూసి తీరాలనుకున్నాడు అట్లా. కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తాం. మరి అట్లా వెతకకుండా దొరికినోడు ఎవరంటే పౌలు పాత పేరు ఏంటండి? సౌలు. ఈ సౌలు వచ్చి క్రైస్తవులకు బద్ధ విరోధి, ఆ రీతిగా యూదా మతోన్మాది. హి వాజ్ జూయిష్ ఫ్యానటిక్. అటువంటి వాడు క్రైస్తవాన్ని కాలరాస్తానని కంకణము కట్టుకొని కదిలిపోతున్నాడు సిరియా దేశానికి, దమస్కు నగరానికి. దారిలో సంభవించినటువంటి వింత ఏంటంటే మిట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు కళ్ళకు మిరమట్లు కొట్టేలాగా ప్రచండమైన వెలుగు మెరిసి
అప్పుడు గుర్రం మీద నుండి కండ్లకు బయర్లు గమ్మి క్రింద పడిపోయాడు. అప్పుడు ఒక స్వరం వినపడింది, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావు? సాల్ సాల్, వై పర్సిక్యూటెస్ట్ దౌ మీ అన్నాడు. హూ ఆర్ట్ దౌ లార్డ్ అన్న. ప్రభువా నీవు ఎవరంటే, ఐఎమ్ జీసస్ హూమ్ దౌ పర్సిక్యూటెస్ట్. నేను నీవు హింసించుచున్న యేసును మునికాలులకు ఎదురుదనుట నీకు కష్టము. ఇట్ ఈస్ హార్డ్ ఫర్ ది టు కిక్ అగైన్స్ ద ప్రిక్స్ అన్నాడు. చూసారా? మరి ఆ విధంగా మరి ప్రభు తనను తాను ఈ యొక్క సౌలునకు ప్రత్యక్షపరచుకున్నాడు. ఆ తర్వాత మరి ఆ దమస్కు దారిలో గుడ్డివాడైపోయాడు. ఇక తర్వాత జరిగిన విశేషాలు అవన్నీ మనకు బాగా తెలుసు. చూశారు? తర్వాత ప్రభు సేవకుడు అయిపోయాడు. ఆయన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నాడు. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 13 నుండి 15 వరకు మరి ఆయన బ్యాక్గ్రౌండ్ రాసుకున్నాడు. ఏమన్నా, నేను హానికరుడను, హింసకుడను, దేవదూషకుడను, అవిశ్వాసి. చూశారు? మొత్తం 4 మైనస్ పాయింట్లు ఎన్నోనే ఆయన 4 ఉన్నాయి. హానికరుడు, సంఘాన్ని హింసించినటువంటి వాడు. తర్వాత హింసకుడు. చూశారా? ఆ రీతిగా క్రైస్తవులను కొట్టాడు, తిట్టాడు, జైళ్ళలో పెట్టాడు. మరి ఆ విధంగా వాళ్ళను హింసించాడు. ఆ తర్వాత దేవదూషకుడు, యేసు ప్రభువుని తిట్టాడు. కాబట్టి ఆ విధంగా మరి తర్వాత అవిశ్వాసినయ్యి ఇవన్నీ నేను తెలియక చేశాను, కానీ కనికరం పొందాను. బికాజ్ ఆఫ్ హిస్ మర్సీ ఐ యామ్ సేవ్డ్. యేసు ప్రభు యొక్క కనికరాన్ని బట్టి నేను రక్షింపబడాను అన్నాడు. చూసారా? కనికరం అనేది, మర్సీ అనేది ఇట్స్ అ టెక్నికల్ వర్డ్. ఇది సాంకేతిక పదం. బైబిల్లో కొన్ని పదాలు సాంకేతిక పదాలు ఉన్నాయి, వాటికి చాలా గొప్ప అర్థాలు ఉన్నాయి. కృప అంటే మరి మనం దేనికైతే యోగ్యులం కామో దాన్ని దేవుడు మనకి ఇస్తే దాన్ని ఏమంటారండి? కృప అంటారు. అట్లా సంథింగ్ విచ్ వీ డూ నాట్ డిజర్వ్, దట్ ఈస్ కాల్డ్ గ్రేస్. మర్సీ, కనికరం అంటే అర్థం ఏంటంటే, ఏ శిక్షకైతే మనం పాత్రులమో ఆ శిక్షను దేవుడు మనకు ఇవ్వడు, తప్పిస్తాడు. దాన్ని ఏమంటారు? మర్సీ అంటారు. అంటే కనికరం అంటే. ఇప్పుడు అపోస్తుడైన పౌలుకు భయంకరమైన శిక్ష రావాలి. చూశారా? హేరోదు రాజు పేతురు మరి యాకోబుని చంపాడు. పేతురును కూడా చంపాలని జైల్లో పెట్టాడు. చూశారా? హేరోదు రాజు ఎట్లా చచ్చాడు? పురుగులు పడి చచ్చాడు. అంటే దేవుడు అతన్ని చంపేశాడు. గాడ్ కిల్డ్ హిమ్, జడ్జిడ్ హిమ్ రాదర్. అంటే పౌలును కూడా దేవుడు ఏం చేస్తాడు? మరి చంపేస్తాడు. కానీ చంపలేదు. ఎందుకంటే పౌలు దేవుని సంకల్పంలో ఉన్నాడు. ఆయన అపొస్తలుడు కావాలి. చూసారా? ఇస్కరియోతు యూదా బదులు మరి ఇతను భర్తీ కావాలి. 40 ఏళ్ళు అఖండమైన సేవ చేయాలి. సగం క్రొత్త నిబంధన రాయాలి. అపోస్తుడైన పౌలు ఎన్ని పత్రికలు రాశాడు బైబిల్లో? 14 పత్రికలు రాశాడు. కొంతమంది ఎబ్రి పత్రిక మరి పౌలు రాడు అంటారు, రాయలేదు అంటారు. కానీ నేను నమ్ముతాను పౌలే రాశాడు ఎబ్రి పత్రిక కూడా. మీ బైబిల్లో కూడా చూడండి, అపోస్తుడైన పౌలు రాసిన ఎబ్రి అని ఉంటుంది. అదే కాకుండా మరి సరే, నేను నమ్మేదైతే అది ఆ విధంగా. కాబట్టి మరి ఆ రీతి కృత నిబంధనలో మొత్తం 27లో సగం 14 అంటే ఇక కొద్దిగా అటు ఇటు అనుకోండి. మరి ఆ విధంగా మరి 2 ఖండాలు కబలించాడు. ఆసియా ఖండం, రెండోది ఐరోపా ఖండం. ఎంత గొప్ప సేవ! ఆ రీతిగా దేవుని సంకల్పంలో ఇతను ఉన్నాడు కాబట్టి ఇతను మతోన్మాదిగా ఆ రీతిగా వ్యవహరిస్తున్నాడు. కానీ పట్టబడ్డాడు. చూశారా? ఆ రీతిగా ప్రభు యొక్క పరిచర్యలోకి వచ్చాడు. అపోస్తుడైన పౌలు, ఈ సౌలు ఇతను రక్షింపబడతాడు, ఇతడు క్రైస్తవుడు అవుతాడని కలలో కూడా ఎవరు అనుకోలేదు. కానీ అది అనుకోని రీతిగా ఇది జరిగింది. ఇట్ హ్యాపెండ్ బై అన్ యాక్సిడెంట్. చూసారా? అట్లా కొంతమంది జీవితంలో
వాళ్ళు ప్రభును వెతక్కున్నా కూడా ప్రభువే వాళ్ళను వెతికి రక్షించుకుంటున్నాడని దాని యొక్క అర్థం. చూసారా? మరి నిన్న మొన్న బ్రదర్ నాతో పాటు కో స్పీకర్గా ఎవరున్నారు? బ్రదర్ జాన్ పాల్ ఖమ్మం నుండి వచ్చారు. ఈ జాన్ పాల్ బ్రదర్ దగ్గర, మరి బ్రదర్ మీరు 2 రోజులు ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారు, ఏంటంటే మా దగ్గర మీటింగ్లు ఉన్నాయి బ్రదర్ అంటే ఎవరు స్పీకర్ ఎవరు వస్తున్నారంటే మరి పిఏ స్వామి బ్రదర్ మా దగ్గరికి అక్కడ స్పీకర్గా వస్తున్నారు. ఈ పిఏ స్వామి ఎవరు? ఇతను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వాడు. ఇతను ఏ ప్రాంతం వాడంటే శ్రీకాకుళం జిల్లాలో ఆయన సంఘం ఉంది, అక్కడ సేవ చేస్తూ ఉంటాడు. అట్లా ఒకప్పుడు ఎవరు ఇతనంటే నెంబర్ 1 ఆర్ఎస్ఎస్ మ్యాన్. చూసారా? కాబట్టి క్రైస్తవులకు బద్ధ విరోధి. మరి అటువంటి వ్యక్తి వీళ్ళ ఊరికి వచ్చి ఖమ్మానికి వచ్చి కమ్మని మాటలు చెప్పి సువార్త చెప్తున్నాడంటే ఎట్లా జరిగింది? చూసారా? దాని ఒక అర్థం యేసు ప్రభువుని మార్చాం. దీని ద్వారా మనం అర్థం చేసుకునేదంటే మరి అటువంటి గటికులు కూడా మారుతారని దాని యొక్క అర్థం. ఈ పిఏ స్వామి బ్రదర్ పోయిన సంవత్సరం మిరియాల కూడా వచ్చారు. మిరియాల కూడా వచ్చి రెండు రోజులు ఫంక్షన్ హాల్లో మీటింగ్స్ పెడితే అది మనోళ్ళే ఏర్పాటు చేశారు కాబట్టి వెళ్ళినాం, మేము అటెండ్ అయ్యాం. చూసారా? చక్కటి వాక్యం ఆయన అందించారు. అట్లా మరి ప్రభు సేవలో తాను కొనసాగుతూ ఉంటాడు. ఇటువంటి వాడు మారుతాడని ఎవరు అనుకోలేదు, కానీ మారినాడు. ఇంకా మారుతారు, ఇంకా ఆయన ఆప్షన్లు ఉన్నారు. ఆ విధంగా దేవుని సంకల్పంలో ఉన్నోళ్ళని దేవుడు వెతుకుతాడు. వాళ్ళు ఎంత గట్టికులైనా జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి వాళ్ళతో సేవ చేపిస్తాడు. అది దాని యొక్క అర్థం. చూశారు? నా వర్తమానం తర్వాత ఒక సాక్ష్యం కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా తొందరగా ముగించడానికి నేను ప్రయత్నిస్తాను. సాక్ష్యం అంటే సహజంగా అందరు ఇష్టపడతారు కదా, వర్తమానాల కంటే కూడా సాక్ష్యాలంటే చాలా ఇష్టపడతారు. అట్లా ఇప్పుడు ఈయన సాక్ష్యం కూడా టూకీగా నేను పిఏ స్వామి గారి విషయం 1 నిమిషంలో చెప్పేశాను. అట్లా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించేటప్పుడు ఇప్పుడు 2వ ఉపమానాన్ని గురించి అధ్యయనం చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? పరలోక రాజ్యం మంచి ముత్యములు కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినవంతా అమ్మి దాని కొనును అనేటువంటి మాట ఉంటుంది. మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుడు అట. ఈయన వెతుకుతున్నాడు. హీ సీకింగ్ ఫర్ పర్ల్స్. ఇది ఇక్కడ మనం వాక్యంలో గమనించేటువంటి విషయం. ఇక్కడ ముత్యాలను కొత్తగా వెతుకుతున్నటువంటి వ్యాపారి ఎవరు అంటే యేసుప్రభు. మరి ముత్యాలంటే ఎవరంటే విశ్వాసులు. చూసారా? ముత్యము దేనికి గుర్తు అంటే సంఘానికి సంకేతం. ఆ రీతి చూసారా? ఆ రీతిగా ప్రభు నిన్ను, నన్ను, మనల్ని, ఎంతోమందిని వెతుకుతున్నాడు. ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి? సముద్రంలో దొరుకుతాయి. సముద్రం అంటే దేనికి గుర్తండి? లోకానికి గుర్తు. అది ఎక్కడుందంటే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం ఎవరైనా చదవండి. ప్రకటన గ్రంథం 17:15 17వ అధ్యాయం 15వ వచనం చదవండి. మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూసిన జలములంటే నీళ్లు ప్రజలను, జన సమూహములను, జలములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. చాలు. చూసారా? ఆ వేశ్య కూర్చున్న చోట, ఆ వేశ్య అంటే బబులోను పట్టణం అని అర్థం. మరి ఆ విధంగా అది కూర్చున్న చోట ఎక్కడ కూర్చుందట? అది జలాల మీద, అంటే సముద్రం మీద. మరి జలాలు, నీళ్ళు అంటే ఎవరంట? మనుషులట. ఆ రీతిగా అది ఆ నీళ్లు జలాలను, జనములను, తర్వాత జన సమూహాలను, ఆయా భాషలు మాట్లాడు వారిని చూపెడతాం. ప్రపంచంలో ఎన్నో భాషలు ఉంటున్నాయి కదా. మన ఇండియాలోనే ఎన్నో భాషలు ఉన్నాయి. పంజాబు, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ, ఇన్ని భాషలు ఇండియాలోనే ఉండే. ఇక ప్రపంచంలో ఉన్న భాషలను కలుపుకుంటే బోలెడన్ని భాషలు ఉన్నాయి. కాబట్టి
మరి సముద్రం అంటే జనసాంద్రం ఇది, జనాలే ఒక సముద్రం, ఆ సీ ఆఫ్ హ్యుమానిటీ. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసేటప్పుడు ఈ సముద్రములో ఆయన వెతుకుతున్నాడు. ఈ లోకంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? అణిముత్యాలను వెతుకుతుంటున్నాడు. ఎవరు దొరుకుతారా అని. ఎవరు దొరుకుతారు? పాపాత్మలే దొరుకుతారు. పాపాత్మలను ఆయన ఏం చేస్తాడు? మార్చి పునీతులుగా, పరిశుద్ధులుగా చేసేస్తాడు. ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము క్రొత్తవాయ. చూశారు? కాబట్టి యేసు ప్రభు చేతిలో పడినావంటే నువ్వు రత్నంగా మారుతావు. యేసయ్య చేతిలో పడ్డావంటే ముత్యంగా మారుతావు. రత్నాలు దొరికేది కూడా భూగర్భంలోనే రత్నాలు దొరుకుతాయి, రత్నాల రాసులు. చూడండి, యోబు గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం. యోబు గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం. మనుషులు చీకటికి అందం కలగజేయుదురు, గాఢాంధకారంలోనూ మరణాంధకారంలోనూ ఉండు రత్నములను వెతకుచు వారు భూ దిగంతముల వరకు సంచరింతురు. చాలు. చూసారా? రత్నాలను ఎక్కడ వెతుకుతారట? భూగర్భంలో వెతుకుతున్నారు. కాబట్టి భూగర్భంలో ఏముంటుంది? చిమ్మ చీకటి ఉంటుంది. భూగర్భాలకి వెళ్ళినోళ్ళు చెప్పారు నాకు. ఎస్సీ జాన్ బ్రదర్ అని ఆయన మాకు హెబ్రోన్లో ఉండేది, మెడ్రాస్ బ్రదర్. ఆయన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కర్ణాటకలో బంగారు గనులలో ఆయన వెళ్ళాడు. లిఫ్ట్లో కిందికి వెళ్ళాడు. కిందికి వెళ్ళిన తర్వాత చిమ్మ చీకటాడు. చూసారా? మరి అక్కడనే బంగారం, చీకట్లోనేముందండి బంగారం. లోపలికి గ్రౌండ్ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ లైట్లు కనపడ్డాయట, మధ్యలో అంతా చీకటి. ఆ రీతిగా అక్కడి నుండి బంగారాన్ని తీసి బయటకు వస్తున్నారు. రత్నాలు కూడా భూగర్భంలోనే దొరుకుతాయి. అంటే ఈ భూమిలోనే రత్నాలంటే నువ్వు నేను మనమే. పౌలు లాంటి వాళ్ళను, క్రైస్తవ విరోధులను కూడా పట్టుకుంటున్నాడు. వాళ్ళని ఎట్లా మార్చేస్తున్నాడు? రత్నాలుగా ఆయన మార్చేస్తూ ఉంటున్నాడు. మా షైని చెప్పింది, గుంటూరులో వాళ్ళ హెబ్రోన్ బ్రాంచ్కి మరి కేరళ నుండి ఒక దైవ సేవకుడు వచ్చాడట. మరి ఆయన ఎవరు? కేరళ బ్రాహ్మణుడు. అట్లా ఆయన హిందీలో అనర్గళంగా మాట్లాడతాడు. తర్వాత వాళ్ళ మలయాళం ఆయనకు బాగా వస్తుంది, ఇంగ్లీష్లో కూడా అనర్గళంగా మాట్లాడతాడు. అట్లా ఇక మన తెలుగు సంగతి ఏంటంటే, అవసరమైతే మనకు ఆయన కూర్చోబెట్టి తెలుగు నేర్పిస్తాడు. అంత పాండిత్యం, తెలుగు పాండిత్యం ఆయన మనకు రాదు, మన మాతృభాష. కానీ ఆయనను కూర్చోబెడితే మనకే ఆయన తెలుగు నేర్పిస్తాడు. తెలుగులో కూడా పండితుడే. కాబట్టి ఈజ్ అ లింగ్విస్ట్. మరి ఎవరైనా ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. రెండోది ఎవరైనా నెంబర్ 1 ఆర్ఎస్ఎస్ మ్యాన్. నార్త్ ఇండియాలో వెళ్ళి అక్కడ బాగా హిందీ నేర్చుకొని క్రైస్తవులకు విరోధంగా మరి కార్యాలు జరిగించినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? మరి హెబ్రోన్ సంఘాల్లో ఆయన సేవ చేస్తూ ఉంటున్నాడు. మరి ఆ రీతిగా రాయవెల్లూరు సైడ్ అక్కడ సేవ చేస్తున్నాడు. గుంటూరుకు వీళ్ళు పిలిపించుకుంటే వీళ్ళ దగ్గరకు వచ్చి 3 రోజులు మీటింగ్స్ తీసుకొని వెళ్ళారట, శైలి చెప్పి. ఆ రీతి మరి ఈయన రత్నంగా ఎట్లా తయారయ్యాడు అంటే ప్రభువు పట్టుకున్నాడు. కాబట్టి ఆ విధంగా నువ్వు హిందూ మతోన్వాదివి అయినా నువ్వు నాకు కావాలి. కాబట్టి ఆ రీతి అతని మనోనేత్రాలు వెలిగించాడు, అతన్ని మార్చాడు, రత్నంగా రూపొందించాడు. ఇది ప్రభు చేసేటువంటి ప్రక్రియ. ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం కూడా ఇదే అని మనం చూస్తూ ఉంటాం. అట్లా సంఘాన్ని ఆయన సిద్ధం చేస్తాడు. సంఘం అంటే ముత్యం. ఇట్స్ ప్రైజ్లెస్ పర్ల్, సాటి లేని ముత్యం. ఇట్స్ మ్యాచ్లెస్, దానికి ఇంకా సాటి అయింది ఇంకొకటి లేదు. ఇట్స్ యూనిక్. ఇది మన వాక్యంలో చూసేటువంటి విషయం. మరి దీన్ని ప్రభు వెతుకుతూ ఉంటున్నాడు. మరి అట్లా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క దాచబడినటువంటి ధనము అది వెతకకుండా దొరికింది. ఈ సాటి లేని ముత్యమేమో
మరి ఇది వెతికితే దొరుకుతుంది అనే మాట మనం గమనిస్తాం. ఆ రీతిగా వాక్యంలో మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు మరి ఈ మాటలన్నీ కూడా మనకు గమనంలోనికి వస్తూ ఉంటుంది. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభు మన కొరకై చేసిన త్యాగం యాగం చూస్తున్నాం. ఈ ముత్యాలను మరి వెతకాలంటే ఏం చేయాలండి? మరి సముద్రంలో దూకాలి. సముద్రంలో దూకాలంటే ఏం చేయాల్సి వస్తుంది? షూటు బూటు హ్యాట్ అన్నీ తీసేయాల్సి వస్తుంది. కాబట్టి మంచి టిప్ టాప్ మీద పోయి సముద్రంలో ఎవడు దూకడు. మరి ఆ రీతిగా సముద్రంలో దూకాలంటే ఉన్నటువంటి ఆ టై తీసేయాలి, కోటు తీసేయాలి, అన్నీ తీసి ఒక హాఫ్ నిక్కర్ ఒకటి వేసుకొని ఆ విధంగా సముద్రంలో డై కొట్టాలి. అట్లా ఇప్పుడేమో చాలా ఈజీ. ఇప్పుడు ముత్యాలు తేవాలండి. ఇప్పుడు సబ్మెరీన్స్ వచ్చాయి, వాటిని జలాంతర్గాలు, అవి లోపలికి సముద్రంలోకి వెళ్ళి వస్తాయి. ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో ఈ సిస్టమ్ లేదు. ఇప్పుడు ఆక్సిజన్ తిత్తులు తీసుకొని అట్టడుగున సముద్రపు అట్టడుగుకి వెళ్ళి అనిముత్యాలను పట్టుకొని వస్తుంది. ఆ రోజుల్లో ఈ ప్రాసెస్ లేదు. చూసారా? ఆ రోజుల్లో ఒక ముత్యాన్ని తీసుకొని ఒకడు బయటకు వచ్చాడంటే మరి ఒక ప్రాణం చచ్చిపోయి మళ్ళీ లేచినట్టు, పునరుద్ధానంతో సమానం అది. అందును బట్టి ఆ రోజుల్లో ముత్యాల గిరాకీ చాలా ఉండేది. వాటి ధర కూడా చాలా భారీగా ఉండేది. అట్లా చూసారా? ఒక రాణి ఉంది. ఆ రాణి పేరు క్లియోపాత్ర. ఆమె సిరియా దేశంలో పుట్టింది, కానీ ఐగుప్తు రాజును పెళ్లి చేసుకొని ఆఖరికి ఐగుప్తు రాణిగా మారింది. ఆ విధంగా ఆమె జడలో 2 ముత్యాలు పెట్టుకునేది. ఒక ముత్యం ఖరీదు ఎంతంటే ఆ రోజుల్లో 20 కోట్లు. 2 ముత్యాలు పెట్టుకున్నదంటే 20 ఎంత? 40 కోట్లు అన్నమాట. ఆ విధంగా ఆమె అలంకరించుకునేటువంటిది ముత్యాలతో. ఇప్పుడు ముత్యాలు చీప్ అయిపోయినాయి. ఎందుకంటే చెప్పాను కదా, జలాంతర్గాల్లో వెళ్ళి తీసుకొని రావచ్చు, ఆక్సిజన్ తిత్తులు పెట్టుకొని పోయి తీసుకొని రావచ్చు. అప్పుడు ఊపిరి బిగబట్టాలి. ఓడకు తాడు కట్టేవాళ్ళు, క్రిందికి దించేవాళ్ళు డయర్ను. ఆ విధంగా దిగి మరి ఊపిరి బిగబట్టి దాన్ని తీసుకొని మళ్ళీ బయటికి రావాలి. మధ్యలో ఊపిరి ఆగిపోయినా కొద్దిసేపు ఎట్లా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ బిగబట్టాలి. అట్లా ఇప్పుడు ఆ ప్రాసెస్ లేదనుకోండి. ఒకవేళ ఆ ప్రాసెస్లో చచ్చిపోయే వాళ్ళు కూడా చూసారా? యేసు ప్రభు మన కొరకు ఇది చనిపోయాడు, మళ్ళీ బ్రతికాడు. చూసారా? పునరుద్ధానుడు అయ్యాడు. అట్లా సంఘం రూపొందించబడింది. లేకపోతే అట్లా రూపొందించబడేది కాదని దీని యొక్క అర్థం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు ఈ మాటలన్నీ కూడా మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇది చాలా ఖరీదైనటువంటి విషయంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిగణలో తీసుకుంటూ ఉంటున్నాం. మరి ఇది ఎట్లా తయారవుతుంది అనేది కూడా కొంత చూడాలి. ముత్యం ఎట్లా తయారవుతుందంటే, ఒక చిప్పలో ఏముంటుంది? ఆయిస్టర్ అనే పురుగు ఉంటుంది. చూశారు? OYESTER ఆయిస్టర్. మరి ఆ రీతిగా అది చాలా సున్నితంగా ఉంటుంది, నవనీతంగా ఉంటుంది. చూసారా? ద మోస్ట్ డెలికేట్ వామ్. అది ఆ యొక్క గవ్వలో ఉంటుంది. మరి స్వాతికర్తప్పుడు ఈ చిప్పలు తెరుచుకుంటాయి, గవ్వ ఓపెన్ అవుతుంది. అప్పుడే అణిముత్యాలు అట్టడుగున, సముద్రపు అట్టడుగున పడతాయి. వాటిని మరి తీసుకొని రావాలి. ఇది ఎట్లా తయారవుతుంది, ఎట్లా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, ఏ ఫ్యాక్టరీలు చేస్తే? ఫ్యాక్టరీ కాదు ఇది. చూసారా? ఈ యొక్క ఆయిస్టర్ అనేటువంటి పురుగు మరి ఈ గవ్వలో ఉన్నప్పుడు ఒక ఇసుక రేణువు లోపలికి పోతుంది. ఆ యొక్క ఇసుక రేణువు లోపలికి వెళ్ళినప్పుడు అది దానికి కొంత ఇబ్బందికరంగా ఉండి ఇక అది రాసుకొని, పూసుకొని, గీసుకొని దాని రసికంతా కూడా రౌండ్ షేప్లో దాని చుట్టూ చుట్టుకుంటుంది. ఇట్లా స్లో అండ్ స్టడీ ప్రాసెస్ ఏమవుతుందండి? అది ముత్యంగా రూపొందుతుంది. కాబట్టి ఆఖరికి పాపం ఆ యొక్క పురుగు చనిపోతుంది. ఆ పురుగు చనిపోతుంది, కానీ అనిముత్యం తయారవుతుంది. అదేవిధంగా సంఘం ఎట్లా రూపొందిందంటే, యేసు ప్రభు మన కొరకై విరగగొట్టబడ్డాడు, నలగగొట్టబడ్డాడని యెషయా గ్రంథం
53వ అధ్యాయము 5-6 వచనాల్లో ఉంటుంది. ఆయన మన కొరకై విరగగొట్టబడ్డాడు, నలగగొట్టబడ్డాడు. చూశారు? ఇది ఆ ప్రాసెస్లో యేసు ప్రభు ప్రాణం కూడా పెట్టేశాడు, చనిపోయి తిరిగి లేచాడు. అప్పుడు సంఘం అనేది రూపొందించబడింది. ఇది ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ఈ మాటలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు విషయంలో మనం ఇక్కడ గమనించేటప్పుడు మనకు ఇవి అర్థమైపోతూ ఉంటుంది. చూసారా? మరి ఆ రీతిగా మొదటి పేతురు 1:18 అంటాడు, మీరు నశించిపోయే వెండి బంగారాలతో మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన గొర్రెపిల్ల రక్తం ద్వారా మీరు విమోచించబడ్డారు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మరి ముత్యాలను దేని కొరకు ఉపయోగించారు, ఉపయోగించేవారు ఆ రోజులంటే ఫర్ డెకరేషన్. చూసారా? ఒక రాజు ఉన్నాడు, ఆయన ఎంత గనుడో చూపెట్టుకోవడానికి ఆయన ఇంట్లో ఆ డ్రాయింగ్ రూమ్లో ముత్యాన్ని పెట్టేవాళ్ళు, లేక కొన్ని ముత్యపు గుచ్చాన్ని పెట్టేవాళ్ళు. అంతే. అప్పుడు అందరూ చూసి, అబ్బా, ఇతను ఈ మహారాజుకి ఎన్ని ముత్యాలు ఉన్నాయని ఆశ్చర్యపడాలని అట్లా తన ఘనత కొరకు ఆ ముత్యాలు ఆ యొక్క డ్రాయింగ్ రూమ్లో తాను పెట్టుకునేవాడు, డిస్ప్లే చేసేవాడు, అందరూ చూడాలని ఎగ్జిబిట్ చేసేవాడు, ప్రదర్శించేవాడు అట్లా. తర్వాత రాణులు ఏం చేసేవాళ్ళండి, వాళ్ళ జడలలో ముత్యాలు పెట్టుకొని వచ్చేవాళ్ళు, ముస్తాబు అయ్యేవాళ్ళు అట్లా. తిమోతి సేవ చేసే సంఘంలో కూడా కొంతమంది సిస్టర్స్ ముత్యాలు పెట్టుకొని వస్తున్నారు. చూసారా? మరి అప్పుడు అపోస్తుడైన పౌలు చెప్పినాడు చూడండి, 1 తిమోతి 2వ అధ్యాయం 9-10 వచనాలు. 1 తిమోతి 2వ అధ్యాయము 9-10 వచనాలు. మరియు స్త్రీలను అనుకువయు, స్వస్థ బుద్ధి అంటే రైట్ మైండ్ అన్నట్టు, స్వస్థ బుద్ధి గలవారయ్యుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను. చాలండి ఇక. చూసారా? తిమోతి సంఘములు ముత్యాలు కూడా పెట్టుకొని సిస్టర్స్ వస్తున్నారు. అంటే మేమెంత గొప్పోళ్ళమని చూపెట్టుకోవడానికి, కనపరుచుకోవడానికి. దీన్ని అపోస్తుడైన పౌలు అంటున్నాడు, తిమోతి కొద్దిగా చెప్పయ్యా వాళ్ళకు, సింపుల్గా ఉండమని చెప్పని అంటున్నాడు అట్లా. ఆ రీతిగా మరి వాళ్ళు ఎందుకు పెట్టుకొని వస్తున్నారు? ఇప్పుడు మన సందర్భం అది. ఎందుకు పెట్టుకొని వస్తున్నారు ముత్యాలంటే వాళ్ళ ఘనత కొరకు పెట్టుకుంటున్నారు. చూసారా? ఆ రోజుల్లో వాళ్ళ సాంప్రదాయం ఏంటంటే ముత్యాలతో ముస్తాబై వచ్చేవాళ్ళు. అంటే దే ఆర్ మెంట్ ఫర్ డెకరేషన్. ముత్యాలు ఎందుకంటే ఏం చేయడానికంటే అలంకరణ కొరకు. చూసారా? సుందరీకరణ కొరకు, ఫర్ బ్యూటిఫికేషన్. ఇది వాక్యంలో మనం చూసేటువంటి విషయం. మరి యేసయ్యకి ఎందుకు ఏం పని పెట్టింది ఈ ముత్యాలతో అంటే, ఆయన కూడా సేమ్ పర్పస్, సుందరీకరణ చేయాలి. నా సంఘాన్ని నేను మరి 10 మందికి చూపెట్టాలి. అది ఆయన యొక్క అనాది సంకల్పం. చూసారా? ఇది వాక్యంలో మనం గమనిస్తాం. ఆ రీతిగా ఇది ఉందే బైబిల్ అంటే చూడండి. ఎఫెసీ పత్రిక, ఇక 5 నిమిషాల్లో ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8-11 వరకు చదవండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8-11 వరకు. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్త. ఇంకా చాలయ్యా, తెలుగులో చాలా ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో వేరువేరుగా ఉన్నాయి కదా. నేనంతా మిక్చర్, అంత చాలా వచనాలు కలిసి ఉంటాయి. మనకు కావాల్సింది అక్కడ ఒక్కటే. చూసారా?
ఏంటి అక్కడ మనకు కావాల్సింది? మరి ప్రభువు తన నానా విధమైనటువంటి జ్ఞానాన్ని కనపరచడానికి లేక ప్రదర్శించడానికి ఒక పని చేయాలంట. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక చిత్రకారుడు ఉన్నాడు, ఆర్టిస్ట్ ఉన్నాడు. తన మరి ఆర్ట్ను, తన చిత్రకళను ప్రదర్శించాలంటే ఆయనకి ఏం కావాలి? ఒక కూంచి కావాలి, ఒక బ్రష్ ఒకటి కావాలి, పెయింట్ కావాలి. ఆ రెండు ఇస్తే ఆయన చూపుతాడు. ఆ విధంగా గోడ మీద ఒక బొమ్మ వేస్తాడు, ఒక పెద్ద పులి బొమ్మ వేస్తాడు. అంత డిట్టో బ్రతికిన పులిలాగానే కనపడదు. చూశారా? అప్పుడు ఆయన ప్రజ్ఞ ఏందో అప్పుడు అర్థమవుతుంది మనకు. ఆ చిత్రాన్ని వేసినంత వరకు కూడా అతను ఎవరో మనకు తెలియదు. శిల్పకారుడు ఉన్నాడు, ఒక స్కల్ప్టర్. అతనికి ఏం కావాలి? ఒక శిల కావాలి. అతనికి ఒక బండని ఇస్తే దాన్ని ఏం చేస్తాడు? చెక్కుతాడు. దాన్ని చెక్కి చక్కటి రూపొందిస్తాడు. ఒక అంబేద్కర్ బొమ్మన్న చేస్తాడు దాంతో, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారి బొమ్మన్న చేస్తాడు. అప్పుడు అబ్బాయి ఇతను ఎంత మంచి శిల్పకారుడు అని, ఎంత జ్ఞానం ఉంది, ఎంత ప్రజ్ఞ ఉంది, ఎంత ఇతనికి శిల్పకళ ఉంది అనేది అప్పుడు మనకు అర్థమవుతుంది. చూశారా? మరి ఆ రీతిగా మరి యేసయ్య విషయంలో కూడా చూడాలి. యేసయ్య జ్ఞానం ఎట్లుంది అంటే మరి ఎట్లా ప్రదర్శిస్తాడు యేసయ్య తన నానా విధమైన జ్ఞానాన్ని? సంఘము ద్వారా, నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా. అంతే. చూశారు? రేపు మనలను చూపెడతాడు. హైదరాబాద్, సికింద్రాబాద్ మరి ఫ్యాక్టరీస్లలో ఏమి సరుకులు తయారవుతున్నాయో, ఏం ప్రోడక్ట్స్ తయారవుతున్నాయో వీటన్నిటిని ఫిబ్రవరి నెలలో చూపెడతారు. ఎక్కడ? ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లి. కాబట్టి నాంపల్లిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో అక్కడ మరి ఈ ప్రోడక్ట్స్ అన్నీ తెస్తారు. ఏ ఫ్యాక్టరీలు ఏమేమి వస్తువులు తయారవుతాయో అవి తెచ్చి డిస్ప్లే చేస్తారు. ఆ టైంలో ఆఫర్స్ కూడా ఉంటాయి కాబట్టి చాలామంది వచ్చి కొంటారు. ఆ రీతిగా రకరకాల షాపులు ఉంటాయి, అన్నీ తిరుగుతారు. చూసారా? దానికి ఏమని పేరు పెట్టారు? ఎగ్జిబిషన్. మరి ఆ విధంగా దాని యొక్క అర్థం ఏంటి? ప్రదర్శన. ఏ ప్రదర్శన? వస్తువుల యొక్క ప్రదర్శన. చూసుకోండి, మీకు టీవీలు కావాలా, లేనట్లయితే ల్యాప్టాప్లు కావాలా, లేక చీరలు కావాలా, లేక గ్వాలియర్ షూటింగ్స్, రేమాండ్ షూటింగ్స్ ఇవి కావాలా, మీకు ఏవి కావాలంటే అవి. టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ నుండి కూడా బట్టలు కూడా దిగాయి, ఇక్కడ చూసుకోండి, కుట్టుకొని వేసుకోండి. అట్లా మరి ఆ రీతిగా రేపు ఎగ్జిబిషన్లో యేసుప్రభు ఎవరిని పెడతాడు? నిన్ను, నన్ను, మనల్ని పెట్టి చూపెడతాడు. ఎవరికి చూపెడతాడు? అధికారులకు, ప్రధానులకు మనల్ని చూపెడతాడు. ఇదిగో నేను మ్యానుఫ్యాక్చర్ చేసిన నా సంఘం, నేను తయారు చేసి నేను రూపొందించినటువంటి నా సంఘ వధువు. చూశారు? కాబట్టి అలంకార భాషలో మరి యేసు ప్రభు పెండ్లి కుమారుడు, సంఘం వచ్చి పెండ్లి వధువు అంటే పెండ్లి కుమార్తె. మరి అందును బట్టి మనము ప్రకటన మరి 19వ అధ్యాయం 7వ వచనంలో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను అలంకరించుకున్నది. చూసారా? ఎట్లా? సన్నపు నార బట్టలతో సింగారించుకున్నది అన్నటువంటి విషయాలను, వివరాలను ఇక్కడ మనం గమనిస్తాం. చూసారా? మరి ఆ విధంగా అవి ఎటువంటి వస్త్రాలు? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఏమని చెప్తాడు? శృంగారమైన బాగా ధరించుకున్న పెళ్లి కుమార్తె రీతి వాళ్ళను. మరి ఆ విధంగా రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలు, వీటిని దేవుడు ధరింపజేసి అట్లా మనలను ముస్తాబు చేశాడు. చూశారా? కాబట్టి అలాంటి విచిత్రమైనటువంటి వస్త్రాలతో మనం ముస్తాబు అయ్యాం. ఆ తర్వాత మరి ఆభరణాలంటే ఇక మనకు ముత్యాలు, రత్నాలే. చూశారా? కాబట్టి ఏంటివి అంటే మరి వాక్యంలో చెప్తాడు. సామెతలు 31వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడు? 10 కాదు, అక్కడ చెప్తాడు. ఏమని అంటాడు? అందము
మోసకరము, సౌందర్యము వ్యర్థమని అంటాడు. కానీ మరి నిజమైంది ఏంటి? సామెతలు 30వ అధ్యాయము 10వ వచనములు అంటాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది అన్నట్టు. చూశారు? కాబట్టి మరి సౌందర్యవతులు, తర్వాత కట్నాలు ఇచ్చేవాళ్ళు వీళ్ళు కాదంట. గుణవతి అయిన భార్య ఆమె దొరికిందంటే నువ్వు అదృష్టవంతులు. అటువంటి వాళ్ళు దొరకరు, చాలా రేర్. పూర్వకాలం ఒక పిల్లని చూడాలంటే 7 జతల చెప్పులు దిగేదట. ఇప్పుడు ఒక్క జత కూడా దిగడం లేదు. ఇంకెక్కడ చూస్తాం? అంటే దేని కొరకు 7 జతలు? మంచి గుణవంతురాలను చూడాలి, మంచి క్యారెక్టర్ ఉండాలి అని అట్లా తిరిగి తిరిగి కాళ్ళని అరిగేదాకా తిరిగి, అరిగిన తర్వాత పర్వాలేదు అరిగాయి అబ్బాయి అని అప్పుడు నిర్ణయం చేసేవాళ్ళు ఈ అమ్మాయి మంచిదని. అట్లా ఇప్పుడు ఎక్కడ అంత ఓపిక ఎక్కడుంది ఎరగడు. ఇప్పుడు అంత నిమిషాల మీద పేపర్లు చూడడం, ఆదివారం వివాహ వేదిక అని మరి అలా చూసుకొని ఇక తల్లిదండ్రులతో కూడా పని లేదు, వాళ్ళే చేసేసుకుంటున్నారు. చూసారా? ఆ రీతిగా లేదా పెళ్ళిళ్ళ పేరయ్యల దగ్గరికి పోయి వాళ్ళ ద్వారా మరి సంప్రదించుకొని వాళ్ళతోటి మరి ఆ విధంగా ఈ రోజుల్లో మరి అట్లా చేసినా కూడా ఒకవేళ దేవుని చిత్తంలో జరిగినాయి కొన్ని ఉన్నాయి. మ్యారేజ్ బ్యూరోస్ కూడా సక్సెస్ అయినాయి. పెళ్ళిళ్ళ పేరయ్యలు చూసినాయి కూడా మంచి కుటుంబాలు ఏర్పడ్డాయి. కానీ అవి దేవుని చిత్తంలో జరిగింది కాబట్టి. ఒకవేళ దేవుని చిత్తంలో జరగకపోతే జీవితాలు చాలా భయంకరంగా ఉంటాయి. చూసారా? తర్వాత ఏం జరుగుతుంది? విడాకుల పెడాకుల. దే మ్యారీ విత్ హేస్ట్ అండ్ రిపెంట్ ఎట్ లీజర్ అనేది. తొందరపడి పెళ్లి చేసుకుంటారు, జీవితం అంతా అనుభవిస్తారని దాని యొక్క అర్థం. అందును బట్టి నిదానమే ప్రధానం. ఒకరిని అడిగారట ఏ దానం అని ఇంటర్వ్యూలో, ఏ దానం మంచిదంటే ఒకడు గోదానం అన్నాడట, సిడౌన్ అన్నాడు. ఇంకొకడేమో భూదానం అంటే సిడౌన్ అన్నాడు. ఇంకొకడేమో వస్త్రదానం అన్నాడు, ఇంకోటి అన్నదానం అన్నాడట, భూదానం అని ఇంకొకటి చెప్పినాడట. ఆఖరిని ఒకడు వచ్చేయమన్నాడట, నిదానమే ప్రధానం అంటే అతనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చూసారా? నిదానమే ప్రధానం అంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అది దాని యొక్క అర్థం. అందును బట్టి కాబట్టి మంచి గుణవతి అయిన భార్య దొరకాలంటే ప్రార్థనలో కనిపెట్టాలి. చూసారా? ప్రభు దగ్గర మరి కనిపెట్టి పెద్దలను కూడా సంప్రదించి, సేవకులను కూడా సంప్రదించి అందరి ఇష్టంతో వివాహాలు చేసుకోవడం మంచి సాంప్రదాయం. మన భారతదేశ సాంప్రదాయాలే చాలా మంచి. అమెరికా దాంట్లో అక్కడ మరి ఏముంటాయి, మరి డైరెక్ట్ మ్యారేజెస్. అక్కడ మన ఇండియాలో అరేంజ్డ్ మ్యారేజెస్ పెద్దలు నిర్ణయిస్తారు. ఇది మంచి పద్ధతి. ఇది అమెరికాలో డైరెక్ట్ మ్యారేజెస్ ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళకు ఒకటే భాష ఇంగ్లీష్. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కలంగా ఇన్ని భాషలు లేవాడు. వాళ్ళ భాష మొత్తం జనాభా అంతా ఇంగ్లీష్. దాదాపు 95% క్రైస్తవులే అమెరికాలో. ఇక్కడి నుండి పోయిన వాళ్ళు అంతా కలిసి ఒక 5% ఉంటారు. అట్లా. రెండోది వాళ్ళకు కులాలు లేవు, క్యాస్ట్లెస్ సొసైటీ. ఎక్కడ లేని కులాలు ఇండియాలో ఇంపోర్ట్ అయినాయి, దిగుమతి అయినాయి. ఇక్కడ ప్రపంచ దేశాలు ఎక్కడ కులాలు లేవు. చూసారా? కాబట్టి మన దాంట్లో మరి పెళ్ళను కానీ ఏమి కులం అమ్మాయిది అని అన్నీ అడుగుతారు వివరాలు. ఎంత కట్నం ఇస్తుంది, ఎంత చదివింది, ఎర్రగొందా, బుర్రుగొందా, ఇవన్నీ కూడా అట్లా. అక్కడ అందరూ తెల్లగానే ఉంటారు, వాళ్ళు వైట్ రేస్ కాబట్టి. రంగు భేదాలు లేవు, కుల భేదాలు లేవు, మత భేదాలు. వాళ్ళంతా క్రిస్టియన్స్, వాళ్ళది ఒకటే మతం. మరి అంతా ధనిక వర్గం. చూశారు? మన దగ్గర పేదోళ్ళు, మధ్య తరహా వాళ్ళు, గొప్పోళ్ళు అట్లున్నారు. ఇక్కడ కుదరదు అది డైరెక్ట్ మ్యారేజెస్. చూసారా? మరి ఆ రీతిగా వాళ్ళకు నిమిషాల మీద 6 డజన్ ఆడపిల్లలు వాళ్ళకి ఏమీ చింత చీకాక అనేది లేదు, ఈజీగా అయిపోతుంది. ఎంత ఈజీగా అయినా కూడా మరి అరేంజ్డ్ మ్యారేజెసే మంచి. మనము ప్రభు దగ్గర కనిపెట్టి పెద్దల నిర్ణయంతో, సేవకుల నిర్ణయంతో అట్లా చేసుకునే వివాహాలు మంచి. ఇది మంచి పద్ధతి, మంచి సాంప్రదాయం అని చెప్తున్నాను. సరే, ఇక మరి ఈ విధంగా ఇప్పుడు రెండవ రాకడప్పుడు యేసు ప్రభు తన సంఘాన్ని
ప్రదర్శించబోతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభు కొరకు సిద్ధపడాలి. రక్షణ లేని వారు ఇంత గొప్ప నీకు రక్షణ ఇవ్వడానికి ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చాడు. కాబట్టి రక్షణ పొందాలి. ప్రభు తన వాక్యమును ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగినారు మోకరించి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, మీ దాసుని ద్వారా దాచబడిన ధనమును గురించి మాట్లాడారు. అది వెదక్కుండానే దొరికిందని మాట్లాడారు. అవును ప్రభువా, ఈ లోకంలో మరి మేము మిమ్మల్ని వెదకకపోయినా మీరు మమ్మల్ని రక్షించుకున్నారని గుర్తు చేశారు. కొంతమంది ముత్యం వెదికినారని చూపించారు. కొంతమందిని మీరు వెతుకుతున్నారు. ప్రభువా, పౌలును అలాగూ జక్కయ్యను మీరు వెతికి రక్షించినట్లుగా మాకు చూపించారు. ఇంకెక్కడ చేరిన వారిలో ఎవరికి రక్షణ లేదో, శిక్షకు పాత్రులు కాకుండా మీరు మా కొరకై ప్రాణం పెట్టారు. ఎవరింత త్యాగము చేయలేదు. మీ ప్రేమను అర్థం చేసుకొని పాత్రులుగా రక్షణ పొంది మీ కొరకు జీవించడానికి సహాయించి మిగతా గడియలు మీ హస్తగతం చేసి యేసు ప్రభునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.